बीजेपी के सीनियर लीडर बंडी संजय ने तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए कहा कि कांग्रेस हुकूमत अपने 6 अहम वादों को पूरा करने में नाकाम रही है। उन्होंने खुलेआम चैलेंज दिया कि अगर हुकूमत इन वादों के निफाज को साबित करे तो वो इस्तीफ़ा देने के लिए तैयार है। बंडी संजय ने कहा कि ख़वातीन को माहाना रकम, आसरा पेंशन, तलबा के लिए भरोसा कार्ड और किसानों के लिए माली इमदाद जैसे वादे अभी तक पूरे नहीं हुए। उनके मुताबिक ये वादे सिर्फ दावों तक महदूद रह गए हैं। उन्होंने केरला मीडिया से अपील की है कि वो तेलंगाना का दौरा करें और अवाम, किसानों और नौजवानों से बात करके हकीकत जानें, क्योंकि ज़मीनी सतह पर हालात मुख्तलिफ है। రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలలో ఆస్కారాలు వేచాడు. ఇంకా పెద్ద వర్షం కూడా ఇవ్వచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ అంతకుముందు బీహార్ పోయి గిదే చెప్పొచ్చాడు, ముంబై పోయి గిదే చెప్పొచ్చాడు. బీహార్లో అక్కడ మీడియా, మహారాష్ట్రలో అక్కడ మీడియా వాస్తవాలు ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి అక్కడ రాష్ట్రం కాబట్టి ఇవాళ 2 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. బీహార్లో, మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఈయనే స్టార్ క్యాంపెయిన్గా విన్నాడా, ఒకప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినాడా, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం వచ్చి చూసుకోండి అన్నారు. అప్పుడు మేము పోయినాం. కర్ణాటకలో చూడండి 6 గ్యారెంటీలు, తెలంగాణలో చూడండి గ్యారెంటీలు ఏమైనాయో, గ్యారెంటీలకే గ్యారెంటీ లేని పరిస్థితి. చూడండి అని చెప్పినాక ప్రజలు వాస్తవాలు గ్రహించే ఇవాళ ఎక్కడ చురుకు పెట్టాలో అక్కడ చురుకు పెట్టారు. ఇవాళ కేరళలో జరిగే కూడా అదే పరిస్థితి. 2500 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గుండె మీద చేసుకొని చెప్పు. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చినావా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. 4000 రూపాయలు మీరు ఆసరా పెన్షన్ ఇచ్చినావా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చినావా? నువ్వు స్కూటీలు ఎవరికైనా ఇచ్చినావా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చినావా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. మళ్ళీ ఏమంటే ఎకరానికి 12,000 ఇస్తారట. ఎకరానికి ఏం ఇల్లు ఇయ్యడిగా, మళ్ళీ ఇయ్యడిగా. నిరుద్యోగ వృద్ధి ఇస్తానవా? ఇవ్వలేదు. విద్యార్థి భరోసా కార్డు ఇస్తానవా? ఇవ్వలేదు. ఇక ఫీజులు ఏమనిపిస్తారు, ఇక పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు మళ్ళీ పైసలు ఇస్తలేవు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితులు. డిఏలు లేవు, ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏం లేకుండా నిస్సిగ్గుగా కేరళ పోయి 6 గ్యారెంటీలు అమలు చేసి చూసుకుంటే నేను కేరళ మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా. కేరళ నుంచి మీడియా రావాలే. నేను సవాల్ చేస్తున్నా, ఇలా హుజాబాద్ గడ్డ మీకెళ్ళి సవాల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రాండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికైనా పోదాం. 2500 రూపాయలు మాకు ఇస్తున్నారని చెప్పి ఒక్క మహిళతో చెప్పిస్తే చలో నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పిస్తే నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా ఇస్తాను, నువ్వు చేయి. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నా చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా చేస్తాను. 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయనంటే నేను రాజీనామా చేస్తాను. నువ్వు ప్రూవ్ చేస్తావు, నువ్వు లేవు రాజీనామా చేయి.